అంటే ఆయన ప్రకాశించేవాడు కాబట్టి. మరి మోషే గారు చూడగలిగారా? చూడలేదు. ఆయన మరి పలుకులు ఇచ్చినప్పుడు కొండ మీద రమ్మన్నప్పుడు ఎలాగైతే ప్రభువుని నన్ను చూడలేవు అని దేవుడే స్వయంగా చెప్పారు. చూడాలి అనుకుంటే మనము కనిపెట్టాలి. దేవుడే స్వయంగా వాక్యముల ద్వారా, దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా కనబడి మాట్లాడతారు. దర్శనంలో కూడా కనబడి మాట్లాడతారు. కాబట్టి మనము మరి అలాగే ఈ యొక్క లోకంలో దేవుడు సృష్టించినటువంటి ప్రతి వస్తువు అనండి, ప్రతి జీవి అవనియండి, ప్రతి మరి చూడండి గ్రహాలు అవనియండి, గ్రహాలు అనగా నక్షత్రాలు. ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించారు. దేవుడు సృష్టించారు కాబట్టి మరి వాటి పని మానేసాయా? దేవుడు వాటి పని అప్పచెప్పారా లేదా? చంద్రుడు ఏమన్నారు? రాత్రి వెలుగు ఇమ్మన్నారు, వెన్నెలు నిమ్మన్నారు, చల్లదనాన్ని ఇమ్మన్నారు. ఉదయకాలంలో సూర్యుడికి ఏం చెప్పారు? వెలుగుగా ఉండమన్నారు. అలాగే నక్షత్రాలు కూడా వాటిని ఎప్పుడు వెలిగించమన్నారు? రాత్రి పూట. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏమని స్తుతించారండి? దేవుడు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు కావాలిగా రాత్రి వేళ, పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా దేవుడిని కాచి వారు నడిపించారు. కాబట్టి మనము దేవుడి ఆశయం ఏమిటి? మనము కూడా ఒక వెలుగుగా చూడాలి. నేను వెలుగు వచ్చినప్పుడు ఏదైనా అడ్డం వస్తే ఏమొస్తుంది? చీకటి వస్తుంది. అలాగే మన జీవితంలో మనము చేసే పాపము దేవుడిని వెలుగుగా ఉంచారు, కానీ ఆ వెలుగును మనం ఎలా మార్చివేసుకుంటున్నాము? చీకటిగా మార్చివేసుకుంటున్నాం. ఎలాగా? చూపు ద్వారా, వినికిడి ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన వల్ల, మన శరీరాశల వల్ల ఏం చేస్తున్నాము? చీకటి తెచ్చుకుంటున్నాం, కొని తెచ్చుకోవడం వల్ల ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఆ శ్రమ వల్ల ఏమవుతున్నావు? నువ్వు నలుగుపడుతున్నావు. మరి ఈ శ్రమ మళ్ళీ ఎవరిచ్చారంటున్నావు? మనం ఏమంటున్నాము? దేవుడు ఈ శ్రమ ఎందుకు పెట్టాడో అంటున్నారు. దేవుడు మనకి శ్రమ పెట్టడానికి ఏమాత్రము ఇష్టపడడు. కానీ మనం ప్రతి అడుగు చాడలు ఆయన లెక్కిస్తూ ఉంటారు. మనం కూడా అనుభవాన్ని కూడా దేవుడికి లెక్కప్ప చెప్పాలని గుర్తు పెట్టుకుని మనం ఎలా ఉండాలి? దేవుడికి వెలుగై ఉండాలి. అయ్యో, నన్ను దేవుడు వెలుగుగా ఉండమన్నాడు, నేను చీకటిగా ఉంటున్నానా? లేకపోతే దేవుడికి చీకటి తీసుకొచ్చే మరి పరిస్థితులు ఏమైనా నేను చేసుకుంటున్నానా? లేదంటే దేవుడిని ఆయాసపడుతున్నానా అనేది ప్రతి క్షణము కూడా మనము యోచన చేసుకోవాల్సిన వారమే ఉన్నాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిత్యం ఎలా ఉండాలి? వెలుగుతూ ఉండాలి. అనేకులకు వెలుగు చూపించేవారుగా ఉండాలి. మనం అనుకుంటాం కదా, మరి ఎంత చెప్పరా వినరు, వారిని మనం మార్చలేము అనుకుంటాం. కానీ మనం మార్చగలిగే శక్తి ఎవరికి ఉంది అంటే ప్రార్థనకి. ప్రార్థన శక్తి నాకుగా మారయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, ఈ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, ఈ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ఎప్పుడైతే ఆత్మాభిషేకం పొందుకుంటామో మనలోకి చీకటి అనేదే రాదు. ఏం పొందుకోవాలి? మనము ఆత్మాభిషేకం పొందుకోవాలి. ఆత్మ మనలో పనిచేస్తున్నప్పుడు మనకి చీకటి శక్తులు, చీకటి ఆవరించదు. కాబట్టి మనం ఎప్పుడు నిత్యం ఎలా ఉండాలి? దేవుడు నేను వెలిగి ఉన్నానన్నాడు. ఆయన వెలిగి ఉన్నారు లోకములకు. మనము కూడా లోకానికి మన సమాజంలో మనం ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. అలాగని మరి ఇక్కడ వెలుగు అనగా పాపము నుండి పరిశుద్ధత వైపుకు నడిపించగలిగినటువంటి ఈ వెలుగు, ఈ రక్షణ మార్గము. ప్రభు ఏం చేస్తున్నారు? బాలుడిగా దిగి వచ్చి మన పెరిగి పెద్దవారై మన కొరకు ఆయన ఏమయ్యారు? ప్రాణము పెట్టారు. ఎక్కడ? శిలువ పైన. ఎందుకు? పాప
ఎందుకు ఆయన అసలు మరణం పొందారు? మన పాపంలో పడిపోతున్నామని, పాపంలో నుంచి పైకి లేవనెత్తడానికి, పరిశుద్ధుడిగా చేయడానికి దేవుడు మన కొరకు పుట్టి ఉన్నారు. కాబట్టి మన కొరకు మా తండ్రి మా కోసం ఇయ్యాలో నరుడు పుట్టెను ఇయ్యాలో, నా తండ్రి నా కోసం ఇయ్యాలో నరుడుగా పుట్టెను ఇయ్యాలో, తండ్రి నా కోసం ఇయ్యాలో నరుడుగా పుట్టెను ఇయ్యాలో. నీ తండ్రి ఎవరి కోసం పుట్టాడు? నీ కోసం, నా కోసం, మనందరి కోసము ఆయన ఎలా పుట్టారు? నరుడుగా పుట్టారు. నరుడిగా పుట్టడానికి మరి ఆయన నిశ్చయించుకున్నారు. మహిమబాలుడు ఈ మరి భూలోకానికి రావడానికి ఎంత తగ్గించుకున్నారు? మరి మహిమబాలుడు ఎంత తగ్గించుకుంటే నరుడుగా పుట్టించిన మనము దేవుని కోసము మనం ఎంత తగ్గించుకోవాలో మనము యోచన చేసుకోవలసిన వారిని ఉన్నాము. కాబట్టి ప్రియ విశ్వాసులారా, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయాలని ఆశిస్తూ ఉన్నారు. పరిశుద్ధతగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ లోకముతో ఏకమవ్వకుండా ఈ లోకములో పరిశుద్ధులుగా ఉంటూ అనేకులకు నీ పరిశుద్ధత గురించి మరి నీ ప్రవర్తనే ఒక బోధ చేసేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? నిత్యము మన ప్రతి విషయంలో కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. మలినము కలిగిన దానిగా ఉండకూడదు. ఇప్పుడు మంచినీళ్ళు తాగే నీరు ఉందనుకోండి, ఆ నీరులో కలుషితమైన ఏమైనా ఉంటే త్రాగగలమా? త్రాగలేము. అవి శుభ్రంగా ఉండాలి. అలాగే దేవుడు నీళ్ళ నివాసం చేయాలంటే మనలే ఉండాలి. కలుషితమైన మనసు కలిగి మరి వేషధారణ కలిగిన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలో నివాసం చేస్తాడా? చేయడు. నివాసము ప్రతి హృదయాన్ని దేవుడు తట్టుచున్నాడు. ఎలాగా? హృదయం పన్నే తలుపు సకల విధములను సదయుడగుచు తాటుచుండెన్ సకల యుగములను. నీవు నేను మనమందరము మన హృదయమనే గడియలు గట్టిగా ఎరుగోగడలే మూసివేసుకుంటున్నామేమో. ఆయన ఏం చేస్తున్నారు? తట్టుచున్నారు. నిత్యము కూడా ఆయన మనలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆహ్వానించే వరసలో మనం ఉండాలి. ఏ క్షణమైనా ఎప్పుడైనా సరే, ప్రభా నీవు నాలో వచ్చి నాలో నివాసం చేయు, నాలో ఉంటాయా అని మనం బ్రతుకులాడుకోవాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి ఈ రక్షణ వలన, ఈ రక్షణ అనేటువంటి మార్గము ఎలా ఉంది? మరి ఇతరులకు రక్షణ కలిగించడానికి మరి నరుడిగా పుట్టారు. అలాగనే సాతాను నుండి మరి దేవుని వైపు నడిపించడానికి యేసు ప్రభు గారు మరి రక్షణ కలిగించి నరుడిగా పుట్టారు. అలాగనే ఇతరులకు వెలుగు కలిగించే మార్గంగా ఉండాలని మన కోసము ప్రభువు బాలుడిగా నరుడిగా పుట్టి ఉన్నారు. అలాగే పాపము నుండి పరిశుద్ధ వైపు నడిపించాలని మరి ప్రభువు బాలుడిగా మరి రక్షణ మార్గాన్ని మరి ద్వారాన్ని, రక్షణ అనే ద్వారాన్ని తెరుచుకొని బాలుడిగా నరుడుగా మన మధ్యకి దిగి వచ్చి ఉన్నారు. అలాగే ఇందులో చూసినట్లయితే మీకు సమాధానం కలిగినగా కానీ పలికిన దేవుడు మనకి ఏం కలగాలట? అందరికీ కూడా సమాధానం, అందరూ కూడా సమాధానంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. కనుక బాలుడైన యేసుక్రీస్తు ప్రభు నరుడిగా దిగి వచ్చి మనందరికీ సమాధానం కలిగే మార్గంగా ఉండేటట్టుగా చేస్తారు. ఈ యొక్క సమాధానం కలిగే మార్గంగా ఉండాలని మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడింది. అలాగనే మరి శత్రుత్వం నుండి స్నేహం వైపు నడిపించాలని చెప్పి బాలుడిగా నరుడిగా మన మధ్యకి యేసు ప్రభు వారు దిగి వచ్చి ఉన్నారు, జన్మించి ఉన్నారు. కాబట్టి మరి మనం ఎలా ఉండాలి? దేవుని వైపు మరి మన వైపు నడిచేవారిగా ఉండాలి, దేవుని చూపించేవారిగా ఉండాలి. ఇప్పుడు
విశ్వాసంలో మనం ఉన్నాము. మరి బాలుని చూద్దాం రండి అని అందరినీ పిలవాలి. మన ఇంట్లో మరి ఏదైనా ఉత్సవాలు కానీ ఫంక్షన్స్ కానీ అయినప్పుడు మరి తాత ముత్తాతల వారిని కూడా మరి మన ఇంటి పేర్ల వారిని ప్రతి ఒక్కరిని పిలుస్తామా లేదా? మరి మనం ఇప్పుడు యేసయ్య గొప్ప దేవుడు, మన సృష్టికర్త, మన రక్షకుడు, మన పోషకుడు, మన వైద్యుడు, న్యాయస్థుడు, అన్ని విధాలు మనకి దేవుడు మనలను రక్షించి ఉన్నారు. కాబట్టి యేసయ్య పుట్టిన వార్త గురించి సువార్త శుభవార్త మనం మరి సాధించవలసిన బాధ్యత భారము మన మీద ఉంది. కాబట్టి 13వ తారీఖున రేపు మరి పర్వానీలో సెమీ క్రిస్మస్ మొదటి మరి వార్షికోత్సవము జరుగుతుంది. మన మధ్యకి విలియమ్స్ గారు పాల్గొన నుండి వాక్యాన్ని అందించే ఉన్నారు. అలాగే 16వ తారీఖు మంగళవారం రాత్రి 6 గంటల నుండి మరి మన యొక్క మంగాపులో కూడా సెమీ క్రిస్మస్ అలాగే మొదటి వార్షికోత్సవం జరిగినది. కాబట్టి మనం ఏం చేయాలండి? ప్రారంభ చూద్దాం రండి యేసయ్యని మనం అందరినీ పిలవాలి, ఆహ్వానించాలి. అందరినీ మనం కలుపుకొని దేవుడిని బయలుపరచవలసిన వారమేమో. అందుకే నిన్ను దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. మేలుకో నరుడా మేలుకో, ఇదిగో రక్షణ తెచ్చి నాడు నీకోసమై. మేలుకో నరుడా. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో. మేలుకో నరుడా ఇదిగో రక్షణ తెచ్చి నాడు నీకోసమై. ఇది నీకోసమై వేలుకో, పాపము చాలుకో. మేలుకో పాపము చాలుకో. రక్షకుడుగా మన మధ్యలో యేసయ్య కోసం మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి మేలుకొని అందరినీ మేలుగొలుపుతూ మన దేవుని చూడవలసినదని చెప్పి ఆహ్వానిస్తూ స్తుతించి మహిమపరచవలసిన వారమే ఉన్నాం. ఈ యొక్క రక్షణ దేవుడు మనకి ఎందుకు కల్పించారు అంటే, నరుడిగా ఎందుకు మనకి మరి బాలుడిగా జన్మించారు అంటే, శత్రుత్వం నుండి స్నేహం వైపు నడిపించడానికి నరుడిగా దిగి వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, నా ప్రియ నేస్తములారా, మన నాక తల్లిలేరు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పబోయేది అంటే, మరి సువార్త చెప్పడము పాస్టర్ల పని కాదు. ప్రతి విశ్వాసకి అప్పగించబడినటువంటి బాధ్యత. ఈ సువార్త ఎవరి బాధ్యత? ప్రతి విశ్వాసకి అప్పగించబడినటువంటి బాధ్యత ఉన్నదని మరి గమనించవలసిందిగా కోరుతున్నా. ప్రతి విశ్వాసి మరి ఎలా ఉండాలట? రక్షణ దూతగా మారిపోవాలట. ఎలా మారిపోవాలంటే ప్రతి విశ్వాసి రక్షణ దూతగా మారిపోవాలి, శాంతి దూతగా మారిపోవాలి, ప్రేమ దూతగా మారాలి. ఏం చేయాలి? మనందరూ ఏ దూతగా మారాలి? రక్షణ దూతగా మారాలి, శాంతి దూతగా మారాలి, ప్రేమ దూతగా మారాలి. మనమందరం కూడా దేవదూతలుగా వార్త శుభవార్తని మనము చాటించాలి. ఆనాడు నక్షత్రము తూర్పు జ్ఞానులకి మరి దారి చూపించింది. అలాగని జ్ఞానం లేని వారు, వెళ్ళలేని వారు మరి అలాగని మరి అందరూ ఏం చేస్తారండి? దేవుని చూడడానికి త్వరపడి వచ్చి ఉన్నారు. అలాగే మనం కూడా చూద్దాము రండి. ఈరోజు రక్షణ మనకు కలిగించిన దేవుడిని మనం గుర్తుపెరిగి మన అందరినీ మనము పిలవాలి. శుభవార్త చాటించారు, ఆ రోజు సువార్త చాటించారు. ఈరోజు మన మీద కూడా మన బుద్ధస్కంధాలు పెట్టుకుంది. పాస్టర్ గారు చూసుకుంటారులే, వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు ఇది మన బాధ్యత అందరిది కూడా. కాబట్టి మరి నీవు నీ ఇంట్లో, నీ పనిలో, నీవు మరి నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ యూనివర్సిటీలో
సొసైటీలో అలాగే నీ పరిసరాల్లో నీ జీవితము ఎందరికో వెలుగు కావాలి. ఎలా ఉండాలండి? మన జీవితం ఎలా ఉండాలి? అందరికీ వెలుగుగా కావాలి. అలాగే నీ మాట ఎందరికో రక్షణ పొందినగా మారాలి. నీ మాట ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు, మనం మాట్లాడుతున్నాము, మన మాట ఎలా ఉండాలండి? రక్షణ పొందినగా మారాలట. ఇప్పుడు చూడండి, ఎక్కడికైనా పల్లెటూరులో మనకి గ్రామాలకు వెళ్ళినప్పుడు సెలయేర్లు కాలువలు ఉంటాయి. ఉన్నప్పుడు ఏం వేస్తారండి? గ్రామ అధికారులు లేని వారు వంతులు వేస్తారు. ఆ వంతులు వేయకపోతే అవతల ఒడ్డుకి చెరగలుగుతామా? కాబట్టి పాపమని ఒడ్డులో వారిని రక్షణ ఒడ్డులు అనేటువంటి వంతున దిగేటట్టుగా మనము ఉండాలి. మరి రక్షణ వంతునిగా మనము ఉండాలి. మరి అలాగే మన యొక్క ప్రేమ ఎందరికో దేవుని హృదయాన్ని తెలియపరచాల్సిన వారమే ఉన్నాం. మన హృదయం ఎలా ఉంటే ఎవరు మాట్లాడినా మన హృదయాన్ని ఏం గుర్తించాలి? వారు దేవుని ప్రేమ కలిగి ఉన్నారని గుర్తించేటట్టుగా మన హృదయం ఉండాలి. అప్పుడు ఏమవుతుందట? నీ జీవితం ఎందరికో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన అందరికీ ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా మారిపోవాలి. కాబట్టి దేవుడు ఆశీర్వదించేవాడే ఉన్నాడు. మనం అందుకునే వరుసలో ఉండాలి. అందుకుని అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా మారిపోవాలి. మరి మన వయసు అయిపోతుంది, కానీ వయసు తరగదు కదండి. వయసు అయ్యే కొద్దీ కూడా దేవుని రాక పేరుకుంటున్నాము, సమీపంగా గుర్తిరిగి ప్రతి నిమిషం కూడా దేవుడికి మన జీవితంలో అప్పగించవలసిన. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ దినం యొక్క వాక్యం దేవుడు మాట్లాడుతున్నారంటే నువ్వు ఒక రక్షణ దూతగా మారాలని, అలాగే నువ్వు రక్షణ వంతునిగా మారాలని, నువ్వు ప్రేమదూతగా మారాలని, అలాగే శాంతిదూతగా మారాలని మరి దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి అట్టి ఆశీర్వాదాలతో మీ అందరూ వర్ధలింపచేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి, అనేకులకు రక్షణ దూతగా ఉండి, అనేకులకు శాంతిదూతగా ఉండి, అనేకులకు ప్రేమదూతగా మీరు ఉండి మరి దేవుడికి మహిమ తెచ్చేటట్టుగా ఉండి కృప చూపించగలిగే ధన్యత, అట్టి భాగ్యము, కృప దేవాది దేవుడు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో మరి బాలుడైన యేసుక్రీస్తు ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.